హాయ్ ఫ్రెండ్స్, మనము లాభ నష్టాల టాపిక్ నుంచి 19th ఎక్సర్సైజ్ చూసుకున్నాం. ఆర్ఎస్ అగర్వాల్ నుంచి 19th ఎక్సర్సైజ్. 19th క్వశ్చన్ వచ్చేసి, ఒకటి వస్తువు 25% లాభం వేసుకొని అమ్ముతాడు. అతడు దాన్ని 20% తక్కువకు కొని 10.50 తక్కువకు అమ్మితే అతనికి 30% లాభం వచ్చేది. వస్తువు స్థితి ఎంత అనేసి అడుగుతున్నారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఏ విధంగా సాల్వ్ చేయాలంటే, వస్తువు యొక్క సిపి వాల్యూ ఎంత అనేసి అడుగుతున్నారు కాబట్టి సిపి వాల్యూ ఎక్స్ అనుకుందాం. ఎక్స్ అనుకుంటే ఫస్ట్ ఎస్పి అంటే ఫస్ట్ ఎస్పి వాల్యూ ఏమవుతుంది? 25% లాభం వేసుకొని అమ్మాడు కాబట్టి ఎస్పి ఈజ్ ఈక్వల్ 25% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 125/100 ఇంటూ ఎక్స్. 25 ఏకం దీంట్లో 5 సార్లు పోతుంది, దీంట్లో 4 సార్లు పోతుంది, అంటే 5/4 ఎక్స్. ఇక్కడ సెకండ్ ఎస్పి ఏమవుతుంది? 20% తక్కువకు కొని 10.50 తక్కువకు అమ్మాడు కాబట్టి 80% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 80/100 ఇంటూ ఎక్స్. ఇప్పుడు దీనికి క్యాన్సిల్ అవుతుంది. 2 ఏకం దీంట్లో 4 సార్లు పోతుంది, దీంట్లో 5 సార్లు పోతుంది, అంటే 4x/5. ఇక్కడ 10.50 తక్కువకు అమ్మితే అనేసి అన్నారు. సెకండ్ ఎస్పి ఏమవుతుందంటే, ఇక్కడ లాభం వచ్చే విధంగా అమ్మాడు కాబట్టి 130% ఆఫ్ 4x/5 ఈజ్ ఈక్వల్ 130/100 ఇంటూ 4x/5. ఇప్పుడు దీనికి క్యాన్సిల్ అవుతుంది. 2 ఏకం దీంట్లో 2 సార్లు, దీంట్లో 5 సార్లు, 13 26 x/5 5/5 25, 5/5 25 వచ్చింది. ఇప్పుడు ఈ వాల్యూలో నుంచి అంటే ఫస్ట్ ఎస్పీలో నుంచి ఈ వాల్యూ 26x/25 తీసేసినట్లయితే 5x/4 మైనస్ 26x/25 తీసేసినట్లయితే ఎంత వస్తుంది? ఈ రెండింటికి కాస్త కట్టినట్లయితే 100 వస్తుంది వాల్యూ. కాస్త కడితే 100. 100లో 4 ఎన్నిసార్లు పోతుంది? 20 times. 20 into 5. 4 అనేది 100లో ఎన్నిసార్లు పోతుంది అంటే, ఎన్నిసార్లు పోతుంది? 2 4 8, 25 times పోతుంది కాబట్టి 25 into 5 ఎంత అవుతుంది? 125x. 125x మైనస్, ఇప్పుడు 25 అనేది 100లో ఎన్నిసార్లు పోతుంది? 100లో 4 times. 4 times కాబట్టి 4 into 26 చేసినట్లయితే 6 4 24, 4 రోజుల్లో 8, 10, 104. ఇప్పుడు వచ్చేసి 125లో నుంచి 104 తీసేసినట్లే వాల్యూ ఎంత వస్తుంది? 21x/100. ఇప్పుడు ఇది ఎంత వచ్చింది? 21x/100 వచ్చింది వాల్యూ. ఇప్పుడు 21x/100 వచ్చింది కాబట్టి ఇప్పుడు తర్వాత మనం ఏ విధంగా సాల్వ్ చేయాలంటే, 21x/100 ఈక్వల్ టు దేనికి సమానం? 10.50. ఇప్పుడు ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏ విధంగా వస్తుంది? 100 into
10.50/21. ఈ 21 అనేది దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? 5 టైమ్స్. ఓకే ఫ్రెండ్స్, వాల్యూ వచ్చేసి మనకి ఎంత వస్తుంది? 50 వస్తుంది. సిపి వాల్యూ ఈజ్ ఈక్వల్ 1000 ఎంత? 50 రూపాయలు. వచ్చేసి 50 రూపీస్. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి చూసుకుందాం. ఒకడు వస్తువు 25% లాభం వేసుకుని అమ్ముతాడు. అతడు దాన్ని 20% తక్కువకు కొని 10.50 తక్కువకు అమ్మితే అతనికి 30% లాభం వచ్చేది. వస్తువు సిపి ఎంత అనేసి అడిగారు. ఫస్ట్ మనం ఏం చేసాం? ఈ సిపి వాల్యూ ఎక్స్ అనుకున్నాం. తర్వాత ఫస్ట్ ఎంత శాతం లాభాన్ని వేసుకొని అమ్మాడు? 20% లాభం వేసుకొని అమ్మాడు కాబట్టి లాభం కాబట్టి 125% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ వేసుకుని వాల్యూ చేస్తే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 5x/4 వచ్చింది. తర్వాత సెకండ్ సారి ఏం చేశాడు? 20% తక్కువ కొని 10.50 తక్కువకు అమ్ముకున్నాడు కాబట్టి 80% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది? వాల్యూ చేస్తే 4x/5 వచ్చింది. ఇక్కడ 10.50 తక్కువకు అమ్మాడు కాబట్టి 130% ఆఫ్ 4x/5 వేసుకొని వాల్యూ చేసినట్లయితే 26x/25 వచ్చింది. ఇప్పుడు దీనిలో నుంచి 5x/4లో నుంచి 26x/25 ఈ వాల్యూ తీసేసినట్లయితే వాల్యూ ఎంత వస్తుంది? 21x/100 వచ్చింది. ఇప్పుడు 21x/100 ఈక్వల్ టు ఇది తక్కువకు అమ్ముకున్నాడు కాబట్టి ఈ వాల్యూ చేసినట్లయితే ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి? ఎక్స్ వచ్చేసి 50. ఎక్స్ వాల్యూ వచ్చేసి 50 రూపీస్ వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్, మనం ఈ విధంగా ఆర్ఎస్ అగర్వాల్ నుంచి మ్యాథ్స్ క్లాసెస్, జనరల్ స్టడీ క్లాసెస్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.